8వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 89వ అధ్యాయము 23వ వచనము. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. సహోదరి సహోదరులారా, ప్రభువు తన బిడ్డల పక్షంన ఉంటాడు. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు శ్రమలు కలిగినా తన బిడ్డలను ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభువుని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ లోబడి జీవించే వారికి ప్రభు కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. మనం ఎంత మంచిగా జీవిస్తూ ఉన్నప్పటికీ, ఇతరులకు ఎంత సహాయం చేస్తూ ఉన్నప్పటికీ, కొంతమంది ఏదో ఒక విధంగా వారి మాటల చేత క్రియల చేత బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయాలలో మనము బాధపడుతూ ఉంటాము. వారిని తిరిగి మాటలు అనాలి అని మనల్ని అపవాది ఎంతగా ప్రేరేపించినప్పటికీ ప్రభు మాటలు గుర్తుకు వచ్చి వారిని ఏమీ అనలేక మౌనంగా ఉంటాము. ప్రభువే చూసుకుంటాడు అనే ధైర్యంగా ఉంటాము. మన మంచితనాన్ని ఇతరులు చులకనగా చూడవచ్చు. మనము ఏమీ అనలేము అని తెలిసి ఇంకా మనల్ని బాధ పెట్టవచ్చు. కానీ ప్రభువు న్యాయాన్ని జరిగించే దేవుడు. ఎవరైతే మనల్ని బాధ పెడుతూ ఉన్నారో, వారి మాటల చేత క్రియల చేత కృంగదీస్తూ ఉన్నారో, అటువంటి వారిని ప్రభువే చూసుకుంటాడు. వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనపై ఎంతమంది ఎన్ని నిందలు వేసినా, విమర్శించినా, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా, అన్యాయం జరిగించినా ప్రభువు వారిని విడిచిపెట్టాడు. మనము మౌనంగా ఉంటూ ప్రభుపై భారం వేయాలి. మన తరఫున ప్రభువే వారితో యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము ఎంత నీతిగా న్యాయంగా జీవిస్తున్నప్పటికీ ఎవరెవరు మాకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, విమర్శిస్తూ ఉన్నారో, నిందిస్తూ ఉన్నారో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎవరు ఎన్ని రకాలుగా మమ్మల్ని ప్రేరేపించినప్పటికీ కీడుకి ప్రతికీడు చేసేవారముగా మేము ఉండకూడదు ప్రభువా. మీరే మా పక్షమున ఉండి మాకు న్యాయాన్ని జరిగించండి తండ్రి. అటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా మౌనంగా ఉంటూ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ మా జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.